విజయవాడ మాజీ నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా. ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ విజయవాడ నగరంలో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసినందుకు ముందుగా మన ప్రీతమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గౌరవనీయులు మా అందరికీ మార్గదర్శులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీంతో పాటుగా మేము ఈరోజు ఆల్రెడీ 8వ తారీఖున గౌరవ రాజ్యసభ సభ్యులు, ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అయోధ్య రామిరెడ్డి గారిని కలిసాం. మరి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రాజశేఖర్ గారిని కూడా కలిసాం. ఎందుకు కలిసామంటే, ఈ విజయవాడ నగరంలో, ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎస్సీలకు సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వేరే వేరే నియోజకవర్గాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టకుండా స్థానికుడు, అందరికీ సేవా కార్యక్రమాలు చేసేటువంటి ఒక మంచి గొప్ప మనసున్న వ్యక్తి, నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తతో ప్రతి డివిజన్లో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, అందరికీ చిరపరిచితుడు, నియోజకవర్గ సమస్యలు ఎరిగినటువంటి వాడు బెజ్జూరు రవికుమార్ గారికి ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీ కోటాలో ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని చెప్పేసి అయోధ్య రామిరెడ్డి గారికి, రాజశేఖర్ గారికి మేము వినతిపత్ర రూపంలో పలు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఏమైతే ఓట్లు ఉన్నాయో, ఎన్ని ఓట్లు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వినతిపత్రం ఆయన ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గంలో 58,000 ఎస్సీలు, 5,000 ఎస్టీలు, దాంతోపాటుగా 5,000 చిల్లరు క్రైస్తవులకు సంబంధించినటువంటి ఓట్లు మొత్తం కూడా ఉన్నాయి. ఈ సామాజిక వర్గ ఓట్లను పరిగణనలోకి తీసుకొని ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఎస్సీ కోటాలో బెజ్జూరు రవికుమార్ కనుక సీట్ ఇచ్చినట్లయితే ఇక్కడ బ్రహ్మాండంగా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా ఈ ఎఫెక్ట్ అనేది, నా పేరు శ్యాంబాబు, ఎస్సీసీలు ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ నియోజకవర్గం. జగన్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీని మోసుకుంటూ వెళ్తున్న వ్యక్తులం మేము. ఫస్ట్ జెండా మా డివిజన్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తింది. మేము ఇనాగ్రేషన్ అక్కడ కడపలో జరిగింది, పులివెందులో జరిగింది. తర్వాత మా డివిజన్లోనే గౌతరెడ్డి గారు అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఈ మా డివిజన్లోనే ఫస్ట్ జెండా ఎత్తడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే మేము పార్టీకి సేవలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు మేము పార్టీకి వ్యతిరేకం కాకపోతే ఏంటంటే, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 58,000 ఓట్లు ఉన్నాయి. అన్ని కులాలకు సంబంధించిన ఓట్లు కూడా ఈ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడ నడిబొడ్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం ఎంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని మేము హర్షిస్తూ, ఒక్కసారి కూడా మా ఎస్సీ సోదరుల్ని ఆ సార్ పరిగణనకు తీసుకెళ్లాలని చెప్పేసి సార్ గారు కూడా మా మీద దృష్టి పెట్టాలని, అలాగనే ఎస్సీ సామాజిక వర్గాల్లో సేవ చేసేటటువంటి మా ప్రీతం ముద్దుబిడ్డ అన్న బెజ్జూరు రవికుమార్ గారిని అవకాశం కల్పించాలని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. వృద్ధులకు, వికలాంగులకి అందరికీ చేస్తాను. ఈ 3 నియోజకవర్గం ఇక్కడ చంద్రబాబు నాయుడు మా దళిత బిడ్డ ఎక్కడో ఊరు చివర బాబాసాహెబ్ అంబేద్కర్ పెడతాంటే నేను వస్తాను, నడిబొజ్జును పెడతాను అని పెట్టిన మహానుభావుడు బాబా జగన్ గారు, ఆయనకి ఆదాబు వందనాలు. మరి ఈ రోజున అక్కడ పెడుతున్నారంటే అగ్రవర్ణాలు అల్లాడిపోతున్నారు. ఒక దళితుడిని ఊరి మయ్యాలు పెడతామేంటి అనేసి ఇక్కడ రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయినా కానీ దళిత జాతి అంతా కూడా జగన్ వెనకాలే ఉంటున్నాం. మా దళిత బిడ్డలకి ఎన్నో చేశారు. మరి ఇప్పుడు వచ్చిన నాయకులు కానీ, అప్పుడు వచ్చిన నాయకులు కానీ మా ఎస్సీ కులాల గురించి ఎవరు పట్టించుకున్నవారు లేదయ్యా. మమ్మల్ని మేము జెండాలు మోసేవాడమే కానీ, కప్పులు గడిగేవాడమే కానీ, మా బ్రతుకులంతా అదే బ్రతుకుల్లో ఉంచుకోకుండా మాకు ఒక్క సీటు నాయన ఇచ్చి, మరి ఇక్కడ సెంటర్లో మాది మంచి